వారి శ్రమలన్నిటిలోను వారి నుండి వారిని విడిపించు. హల్లెలూయా. చెప్పండి, నీవు మొర్ర పెడితే మీ శ్రమలన్నిటిలో నుండి ఆయన మిమ్మలను విడిపించును. మీ శ్రమలన్నిటిలో నుండి ఆయన మీకు విడుదలనిస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? నేను చెప్తున్నా, ఈరోజు ఇది రిసీవ్ చేసుకున్న మీరు మీకున్నటువంటి ఆ శాపము నుంచి బయటికి వచ్చేస్తున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మీ విశ్వాసం మేము వాడతారో ఆ విశ్వాసమును బట్టి ఏం జరుగుతుందంటే పాపం అనే కాడి, శాపం అనే కాడి విరుగొట్టబడుతుందంట. అప్పుడు ఆ విరుగొట్టబడినటువంటి శాపము ఏమైపోతుందంటే నీకున్నటువంటి సమస్యలను జయించే సామర్థ్యమును క్రీస్తు కృప ద్వారా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కాడి విరుగొట్టబడుతుందో, విరుగొట్టబడ్డప్పుడే దేవుని కృప వలన నీవు ఏం చేయబడతావు? హల్లెలూయా. అందుకే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. శ్రమలు అన్నిటిలో నుండి అండర్లైన్ చేసుకోండి. ఎన్ని శ్రమలు ఉన్నాయి అమ్మా? బ్రదర్, కొన్ని శ్రమలు మాకు కొన్నే ఉన్నాయి. అయితే కొన్ని పోకపోయినా ఏం కాదు, మేము అలవాటు పడ్డాము. కొన్ని పోతే చాలు. దేవుడంట అన్ని శ్రమల నుంచి విడుదలనిస్తాడంట. హల్లెలూయా. దానికి తగినట్లుగా నువ్వు జీవిస్తే చాలు, దేవుడు నిన్ను ఆ శ్రమల నుంచి బయటకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలోంచి, ఆ బాధలో నుంచి, ఆ ఇబ్బందులో నుంచి, ఆ ఊపిలో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ పాప శాప కాడిలో నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం ఆ ముళ్ళ కంపలు నీ పైన ఉన్నందున నువ్వు ఎదగలే. నువ్వు ఎదుగుతున్నవి నిన్ను అణచివేస్తూ ఉన్నాయి. ఆ ముళ్ళ కంపలు నిన్ను అణచివేస్తూ ఉన్నాయి. అందులోంచి నువ్వు బయటికి రా, ఎదగాల కదా. ఈరోజు చూస్తే మరి అమ్మని కొడుకు పెళ్ళి ఎట్లా జరిగింది చాలామంది చూస్తారు కదా. కర్రలో దునియా ముట్టిమే అన్నాడు. నిజంగానే మరి ఈరోజు అది వారికి సాధ్యమైంది. ప్రపంచంలోనే మరి ఉన్నతమైనటువంటి మరి శిఖరాలు మరి వారు వాటిని జయించగలిగారు. ఇది వాళ్ళకే సాధ్యమా? ఇది నీకు సాధ్యం కాదా? మాకెక్కడవుతుంది బ్రదర్? మా వల్ల అవుతుందా? మా వల్ల కాదు. కానీ దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఈ అంబాలని వీళ్ళెవరు సరిపోరు, నిన్ను అంతగా గొప్పగా ఆశీర్వదించగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఈ లోకములోనే ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు. హల్లెలూయా. కానీ మనం నమ్మం కదా. మన విశ్వాసం అంతా అంత పరిమాణంలో లేదు. మన విశ్వాసం ఎంత? ఇంతే. బ్రదర్, నాకు ఒక 20,000 వస్తే చాలు, 10,000 రెంట్కి, 5,000 ఇంట్లో రేషన్కి, ఒక 5,000 ఖర్చులకి చాలు. 20,000 వస్తే చాలు, మస్తు. ఇప్పుడు 15,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి, 20,000 వస్తే చాలు. దేవుడు అంట ఇక్కడ ఆయన ఏమన్నాడు? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. యెహోవా ఆలకించును అంటే దేవుడు ఆలకిస్తే నువ్వు ఏమడుగుతావు? దేవుడు ఉన్నట్టుండి నీకు ప్రత్యక్షమయ్యాడమ్మా. నీకు ఒక్కదానికి ప్రత్యక్షమయ్యాడు. ఏమడుగుతావు? నేను చెప్తున్నాను, ఎవరైతే విశ్వాసముతోటి దేవుణ్ణి అడుగుతారో, మీరు ఏది అడుగుతారో దేవుడు అదొకటే ఇవ్వడంట కదా. మీ సమస్య ఒకటి, మీరు అడిగింది ఏంటి? ఆమెకు ఆరోగ్యము, ఆశీర్వాదం. దేవుడు ఏం చేస్తాడంట? వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. అన్నిటిలో నుండి అంటే వారికి ఏ బాధలు ఉన్నాయో ప్రతిదీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా, పిల్లల ప్రాబ్లం ఉందా, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా, శత్రు పీడ ఉందా, చేతబడి శక్తులు ఉన్నాయా, మంత్రక్రియలు ఉన్నాయా, దయ్యపు శక్తులతో బాధపడుతున్నారా, ఏ ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో ప్రతిదీ యేసు నామములో దేవుడు కొట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడగాల్సింది ఒకటే, దేవా నన్ను ఈరోజు ఆశీర్వదించు. హల్లెలూయా. నువ్వు వేయాల్సింది ఒకటే, బిగ్గరగా ప్రార్థించడం.
దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు అని నమ్ముతూ నువ్వు అడగాల. చూడండి 18వ వచనంలో, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. ఈరోజు కుటుంబంలో కొంతమంది పిల్లల విషయమై, భర్త విషయమై, లేదా వారికి ఉన్నటువంటి వ్యాధి లేదా లేమి ఇబ్బందులతో వారు బాధపడుతూ విరిగి నలిగిన హృదయముతో వారు రోధిస్తూ ఉన్నారు. ఆ విరిగి నలిగిన హృదయముతో దేవునికి ప్రార్థన చేస్తున్నాం అన్నవారు చేతులు పైకెత్తండి ఒకసారి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చెయ్యెత్తిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి విడుదల నొందుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, శ్రమలో నుంచి వారు పూర్తిగా బయటికి వచ్చుదురుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. నీ ప్రార్థన చాలా శక్తివంతమైనది. విరిగిన హృదయము, నలిగిన హృదయముతో నీవు గనక దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు నీకు సమీపముగా ఉంటాడు. ఆయన ఆసన్నుడు. నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబునిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన రక్షించును. ఏమన్నాడు? రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కదా. నీతిమంతుడు చూడండి, ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇక్కడ, దేవుని నమ్ముకున్నారు, లేదా పుట్టుక నుంచి క్రైస్తవులుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని మార్చుకుంటూ మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శోధన జయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవునికి ఇష్టలుగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నీ ప్రయత్నములో నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు, కానీ నీకే అనేక ఆపదలు వస్తూ ఉన్నాయి. నువ్వు అంటావు కదా, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ ఓటమి, నాకే ఎందుకు రావాలి ఫెయిల్యూర్, నాకే ఎందుకు రావాలి వ్యాధి, నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు ఇలాంటి మొగుడు దొరకాలి, నాకే ఎందుకు ఇలాంటి భార్య రావాలి, నాకే ఎందుకు ఇలాంటి సమస్య రావాలి, నాకే ఎందుకు ఈ సమస్యలు? ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తే నీకు అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. కానీ దేవుని పిల్లలు, నీతిమంతులు ఏం చేస్తారు తెలుసా? శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారు ప్రార్థన చేస్తారు. అందుకే ఇక్కడ ఏమన్నా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. వాటన్నిటిలో నుండి దేవుడు వానిని విడిపించును. ఏడుస్తూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, కథం అయిపోయింది కదా, జీవితం ఇంతే. ఈరోజు విశ్వాసంతో నువ్వు బయటికి రావాలా. ఈరోజు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలా. ఈ సమస్య నీ ముందు ఉంది, ఆ సమస్యను జయించలేకపోతా ఉన్నావు. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో అభిషేక కూడికలకు వెళ్ళావు, ఎన్నోసార్లు అభిషేకించబడ్డావు. ఆయిల్ అనాయింటింగ్ అని, అదని ఇదని అభిషేకంతో నింపబడ్డావు. అయినా నీ సమస్యను నువ్వు జయించలేకపోయావు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను వెంబడిస్తున్నావు కాబట్టి, నువ్వు వాక్యములో ఫలించడానికి నువ్వు జ్ఞానాన్ని అడుగుతున్నావు కాబట్టి నీకు అనేకమైన ఆపదలు వస్తాయి. అది వ్యాధి కావచ్చు, అది అసూయ కావచ్చు, అది లేమి కావచ్చు, అది భయము కావచ్చు, బలహీనత కావచ్చు, అది ఇంకా ఏమైనా కూడా అయి ఉండవచ్చు. అయితే నా దేవుడు సెలవిస్తున్నాడు, నా దేవుడు ఇదిగో నీతిమంతులతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఈరోజు ఆమెన్ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుచున్నారు. రిసీవ్ చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా.